పాలు వెళ్ళి ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తుంది. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమైంది, నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడుగుతారనమాట. అడిగితే పాలు చెప్తుందట, ఆవు నుంచి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఎంత ప్యూర్గా ఉన్నానో, ఈ మనిషి చూడు నాలో పులుపు వేసి నా మనసు విరిచేస్తున్నాడు. నేను చెప్పేది విను, నువ్వు పాలుగా ఉంటే ఒక్కరోజు ఉంటావు, అదే కొద్దిగా పెరుగు వేసి తోడు వేస్తే 2 రోజులు ఉంటావు, చిలికి కవ్వంతో మజ్జిగ చేస్తే పుల్ల పుల్లగా ఇంకో 2 రోజులు ఉంటావు, మజ్జిగలోంచి వెన్నను తీస్తే ఓ వారం రోజులు ఉంటావు, అదే ఆ వెన్న కాచి నెయ్యి చేస్తే ఎన్ని నెలల తరబడి ఉంటావు, ఆ నేతితో దీపం పెడితే నా ముందరే వెలుగుతావు కదా. జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ పాలల్లాంటి మన మనస్సులో ఆధ్యాత్మిక సాధన అనే పెరుగుతో తోడుపెట్టుకుని, నామస్మరణ అనే కవ్వంతో చిలికి మజ్జిగ కింద చేసుకుని, దైవ చింతన అనే వేడితో కాస్తే జ్ఞానం అనే నెయ్యితో దీపంగా మారి ఈశ్వరుడికి అర్పణ అవ్వగలం. పాలు వెళ్ళి ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తుంది. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమైంది, నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడుగుతారనమాట. అడిగితే పాలు చెప్తుందట, ఆవు నుంచి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఎంత ప్యూర్గా ఉన్నానో, ఈ మనిషి చూడు నాలో పులుపు వేసి నా మనసు విరిచేస్తున్నాడు. నేను చెప్పేది విను, నువ్వు పాలుగా ఉంటే ఒక్కరోజు ఉంటావు, అదే కొద్దిగా పెరుగు వేసి తోడు వేస్తే 2 రోజులు ఉంటావు, చిలికి కవ్వంతో మజ్జిగ చేస్తే పుల్ల పుల్లగా ఇంకో 2 రోజులు ఉంటావు, మజ్జిగ